తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖ డాన్సర్గా పేరుగాంచినటువంటి జానీ మాస్టరు కొద్ది రోజులుగా ఒక వివాదంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి తెలిసిందే. తన దగ్గర పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్‌గా పనిచేస్తున్నటువంటి జూనియర్ డాన్సర్ పైన లైంగిక దాడులు చేయడము, రేప్ అటెంప్ట్ చేయడము, అనేక ఆరోపణలతో తను 4 రోజుల కిందట నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది. తాను చెప్పిన దాని ప్రకారం అయితే అక్కడ తను నన్ను లైంగికంగా, మానసికంగా ఇబ్బంది పెట్టాడు జానీ మాస్టర్ అని చెప్పేసి చెప్తున్నది. ఇంకా ప్రధానంగా తన భార్య జానీ మాస్టర్ భార్య పైన కూడా తను కూడా నాపై కొట్టింది, దాడి చేసిందని చెప్పేసి తనపై కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఈ కంప్లైంట్ ఇవ్వడంతోని పెద్ద సంచలనంగా టాలీవుడ్‌లో చేయడం జరిగింది. ఎందుకంటే ప్రముఖంగా చాలా రోజుల నుంచి జానీ మాస్టర్ ఒక ప్రముఖ పెద్ద పెద్ద సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలతోటి డాన్స్ మాస్టర్‌గా పెద్ద పెద్ద సినిమాల్లో పనిచేయడం జరిగింది. అటు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి జనసేనలో కూడా కీలకంగా పనిచేయడం జరిగింది. రీసెంట్ ఎలక్షన్‌లో అయితే పవన్ కళ్యాణ్ పైన ఒక సాంగ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ గత 4 రోజులుగా జానీ మాస్టర్ పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు జానీ మాస్టర్‌ని గోవాలో అదుపులో ఎస్ఓటీ పోలీసులు గోవాలో అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. అక్కడ అరెస్టు చేసి ఉన్నటువంటి గోవా కోర్టులో జానీ మాస్టర్ హాజరుపరచడంతో తెలుస్తుంది. పీటీ అక్కడి నుంచి అక్కడ గోవా పోలీస్ స్టేషన్‌లో హాజరుపరిచిన తర్వాత అక్కడ మేజిస్ట్రేట్ ముందు పీటీ వారెంట్ తీసుకొని హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. ఇంత కొంచెం ముందంటే ఆమెకు జానీ మాస్టర్ సంబంధించిన భార్యకు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ రావడంతో నేను జానీ మాస్టర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారని ఒక ఫోన్ కాల్ రావడం జరిగింది. దాంతో నేను నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వచ్చినట్టు ఆమె ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి వచ్చి వెళ్ళిన సంగతి తెలుస్తుంది. అక్కడ వచ్చినప్పుడు అక్కడ అడిగినప్పుడు ఇది ఇంకా జానీ మాస్టర్ ఇక్కడికి తీసుకురాలేదు, తీసుకొస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే గోవాలో 4 రోజులకు అంటే ఇక్కడ లడక్ నుంచి ఇక్కడ హైదరాబాద్ నుంచి కేసు నమోదు కాగానే జానీ మాస్టర్ లడక్ వెళ్ళడం జరిగింది. లడక్ నుంచి డైరెక్ట్ గా బెంగళూరు నుంచి తర్వాత గోవాకు షిఫ్ట్ అయినటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత ఇలాంటి తప్పించుకున్నటువంటి పోలీసులు అంటే తన దగ్గర ఉన్నటువంటి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి అతను లడక్ నుంచి అటు బెంగళూరు నుంచి గోవాకు వెళ్ళినట్టు తెలుస్తుంది. కానీ ఎస్ఓటి పోలీసులు గోవాలో ఒక హోటల్లో జానీ మాస్టర్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ అరెస్ట్ చేసి హైదరాబాద్కి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇది ఇలా ఉండగా సంచలనటువంటి ఈ కేసు ఇలా నడుస్తుండగా మరొక మెగా బ్రదర్స్ సంబంధించి జనసేనలో ఉన్నటువంటి ఈ నాగబాబు ఒక సంచలనమైనటువంటి ట్వీట్ చేయడం, అది ముఖ్యంగా ఈ కేసును ఉద్దేశించి అటు జానీ మాస్టర్ను ఉద్దేశించే ఈ ట్వీట్ చేసిందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకా చూస్తే జానీ మాస్టర్ను ఉద్దేశించి చేసినట్టుగా నెటిజన్లు పేర్కొంటూ ఉన్నారు. ఇంకా ఇది ఇలా ఉండగా మరి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిపి ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అక్కడ ఉన్నటువంటి జానీ మాస్టర్ ఒక స్టేట్మెంట్ తీసుకొని తర్వాత జ్యుడిషియల్ అక్కడ మేజిస్ట్రేట్ ముందు ఆదర్శపరిచిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారని పోలీసులు అని చూడాల్సి ఉంది.